కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆదివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం సికింద్రాబాద్లో సాయంత్రం జరిగే బిహార్ దివాస్లో ఆయన పాల్గొనాల్సి ఉండగా దాన్ని రద్దు చేసుకుని హస్తినికి వెళ్లారు. ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షుడి నియామకం కోసం కసరత్తు జరుగుతున్న క్రమంలో ఉన్న పళ్లంగా ఆయన ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తి కలిగిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. ధనుంజయ్, చెప్పండి. రైట్, మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఎందుకంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ పర్యటనలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది. బీజేపీ అధ్యక్షుడికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఒకవైపు కొలిక్కి వస్తున్న సందర్భంలోనే ఒక్కసారిగా కిషన్ రెడ్డికి పిలుపు రావడంతో హుటాహుటిన ఢిల్లీ ప్రయాణంలో ఇందులో భాగంగానే గత వారం రోజులుగా చూస్తుంటే అటు రాష్ట్ర అధ్యక్షుడిపై ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీకి కేంద్ర మంత్రి పర్యటనతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే నూతన రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఇప్పటికే ఫోకస్ పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఎందుకంటే ఉగాది లోపు నూతన అధ్యక్షుడిని ఎన్నుకోవాలని ప్రత్యేకంగా ప్రణాళికలు చేస్తున్నాడు. కొత్త అధ్యక్షుడి ఎన్నిక విషయంలో హైకమాండ్ తో చర్చలు జరపడానికి హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళడం జరిగిందని చెప్పేసి రాజకీయ వర్గాల్లో సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత వారం రోజులుగా చూస్తుంటే ఢిల్లీ పర్యటనకు సంబంధించిన విశేషాలు చూస్తుంటే కేంద్ర మంత్రి అటు బండి సంజయ్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి సైతం తీవ్రంగా ఇటు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే అటు అధిష్టానం అటు ఢిల్లీకి హుటాహుటిన రమ్మనడంతో రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన ప్రక్రియ ఒక కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే రాజకీయ సమీకరణలు మారుతున్న నేపథ్యంలో ప్రత్యక్షంగా ఇటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక విషయంలో సైతం అటు కేంద్రం ఆతి చూసి వ్యవహరిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకవైపు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కావచ్చు, మరోవైపు మా నగర పాలక సంస్థ ఎన్నికలే కావచ్చు. దీంట్లో భాగంగానే రాష్ట్ర అధ్యక్షుడికి పగ్గాలు ఇచ్చే దిశగా సైతం ప్రత్యేక ప్రణాళిక సైతం రూపొందిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ రకంగా హుటాహుటిన కిషన్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో మాత్రం ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే ఆశావోల్లో నేనా నువ్వా అన్న రీతిలో అనేక మంది పోటీన రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన విషయంలో పోటీ పడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఒకవైపు ముద్రా సామాజిక వర్గానికి చెందిన అటు మన రాజేంద్ర రెడ్డి కావచ్చు, స్థానిక నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవిందే కావచ్చు, రఘునందన్ రావు, అదేవిధంగా అటు రామచంద్రరావు ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు సైతం గట్టిగానే పోటీ ఇస్తున్న ఊహాగానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుని ఎన్నికపై ప్రత్యేక చర్చ మాత్రం అధిష్టానంతో జరిగే అవకాశం సైతం స్పష్టంగా కనబడుతుంది. వెంకటేష్. రైట్ ధనంజయ్, థ్యాంక్ యూ.